ఏప్రిల్ 20 ఆదివారం రోజు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మొట్టమొదటిసారిగా వృశ్చిక రాశి వారి జాతకులు ఎవరైనా సరే మన వీడియోని చూసినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ బాక్స్లో ఈ వీడియోని ఎవరైతే చూడడానికి వచ్చారో వారందరూ కూడా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే ఉగాది ముందు తర్వాత ఉగాది తర్వాత అనమాట. ఉగాది ముందు ఉగాది తర్వాత మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం కదండి. ఈ విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టామన్నమాట. గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్గా ఉంటుందన్నమాట. గతంలో కొన్ని అప్పులు ఉంటాయి. చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు అంటే ఇలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది. ఇలా అప్పులు కట్టుకోవడం, ఇంట్లో ఏదో ఒక ఖర్చులకు వాడుకోవడం, ఏదో ఒక ఖర్చు ఎదురు చూస్తూ ఉండడం అనమాట. చేతిలో డబ్బు అనేది నిలవలేకపోవడం, ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం అనమాట. ఇలాంటివన్నీ మీకు జరిగాయి కదండి గతంలో. కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా బాగుందని చెప్తున్నాను. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దండి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగకాలం అనమాట. కాకపోతే ఇక్కడే ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. ఏంటంటే కనుక కష్టే పలి, కూర్చుంటే డబ్బు అసలు రాదు. మీ వృత్తి అందు, వ్యాపారం అందు 2 శుభవార్తలు కూడా చెప్పాను కదా. ఆ 2 శుభవార్తలలో మొదటిది వచ్చేసి శుభవార్త ఇక్కడే మీకు చెప్పేస్తాను. ఏంటంటే మీ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళైనా, వ్యాపారం చేసే వాళ్ళైనా, లేదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా, ఇంకా పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా, రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, కూరగాయలు అమ్మే వాళ్ళైనా, ఇంకా ఎవరైనా కానీ చిన్న చిన్న వ్యాపారస్తులైనా మీరు ఎంత కష్టపడతారో కష్టానికి అదృష్టం మీకు తోడవుతుందన్నమాట. కష్టే పలి అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఆ కష్టే పలి అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చిందంటే కనుక ఈ వృశ్చిక రాశి వారు అందరూ కూడా కష్టపడతారండి. అందరూ డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడతారు, కాదని చెప్పను. కానీ కొంతమందికి ఎంత కష్టపడినా రూపాయి రాదనమాట. 10 రూపాయలు కష్టపడ్డామనుకోండి, రూపాయి వస్తుందన్నమాట. రాశి వారికి ఎవరైతే కష్టపడుతున్నారో వారందరికీ రూపాయి కష్టపడితే 10 రూపాయలు లేదా 100 రూపాయల ఆదాయం వస్తుందన్నమాట. ఇలా ఈ యోగ కాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి. ఆదాయ మార్గాలు, ధన ద్వారాలు అనేవి మీకు బాగా తెరుచుకుంటాయి. ప్రతి సోమవారం రోజు లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోద్దండి. శివారాధన చేసుకోండి. లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా ఎరుపు మందారాలు కానీ, ఎర్ర గులాబీలు కానీ పూలతోటి అమ్మవారిని అలంకరించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకుంటే కనుక, లక్ష్మీ సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి దీపాన్ని పెట్టండి. ఇక్కడ మీకు శుభవార్తని చెప్పాను చూసారా. అందులో మీరు వినబోతున్న మొదటి శుభవార్త అంటే మీ ఆదాయం పెరగబోతుందన్నమాట. రూపాయి పెట్టిన దగ్గర నుండి 100 రూపాయల రాజయోగం మీకు కలగబోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి అర్థమైంది కదా. ఇక మీది మొదటి గుడ్ న్యూస్ అనమాట. తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి భార్య భర్తల మధ్య గతంలో ఇక్కడ ఉగాది ముందండి, కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాను నేను. కుటుంబం అన్నాక భార్యాభర్తలకి చిన్న చిన్న గొడవలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంచెం అర్థమవుతుంది జీవితం అంటే ఏంటి, ఈ గొడవలు అనేటివి సహజం, కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలని ఒక రియలైజేషన్కి వస్తారనమాట. వీరంతకి వీరే రియలైజేషన్ వస్తుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుందండి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంపార్టెంట్ విషయాలు, ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఒకరినొకరు సంప్రదించుకొని, భార్యాభర్తలు ఇద్దరూ సీక్రెట్గా చేయొద్దు. ఎందుకంటే ఒకరినొకరు సంప్రదించుకొని తెలియని విషయాలు తెలుస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త మంచి కోరుకునేది భార్య. వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళనమాట. కాబట్టి మంచైనా చెడైనా ఏదైనా కానివ్వండి, ఒకరినొకరు నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా ఒకరినొకరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం వల్ల, మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందడుగు వేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత సక్రమంగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. చాలా సక్రమంగా సవ్యంగా గడిచిపోతుందన్నమాట. ఇక సంతాన విషయానికి వస్తే రేపటి రోజున గతంతో పోల్చుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు అయితే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవడం, కొన్ని తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ ఫేస్ చేసుకొని వచ్చారు.
పిల్లల చదువుల పట్ల చాలా మంచిగా ఉండబోతున్నారని, ఎప్పుడైతే ఈ రేపటి రోజున చూసుకుంటే వీరికి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుందండి. ఇక మీరు ఖచ్చితంగా రెండో గుడ్ న్యూస్ అని చెప్పి నేను చెప్పాను కదా. రెండో గుడ్ న్యూస్ ఏంటంటే కనుక, విద్యార్థులకు తల్లిదండ్రులు కోరిన వాటికంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. రేపటి రోజున రిజల్ట్స్ వచ్చే సమయంలో మీకు తప్పకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్, 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు కదా. కొంతమంది పిల్లలు ఇంకా చదువుతున్నారు. పరీక్షల కాలం కాబట్టి పిల్లలు ఎలా రాస్తారు అని చెప్పి అనుకునే వాళ్ళకి ఏం కంగారు పడద్దు. మీ పిల్లలు మీరు ఊహించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులతో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ వృశ్చిక రాశి వారి తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నించండి. కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగాలు కూడా వస్తాయన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే సరిగా పలకరించలేకపోవడం, మాట్లాడుకోవడం, విడిపోవడం, స్నేహితులు కానీ ఎవరైనా కానీ కొన్ని రోజులు ఒకరినొకరు సంబంధాలు లేకుండా ఉండడం, బంధువులు కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి జరుగుతాయండి. ప్రస్తుత రోజుల్లో అయితే బాగానే ఉంటుంది. ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటూ ఉంటారు కదా, కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు అనేటివి అసలు తీసుకోవద్దు. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుంటే అంత సవ్యంగా సక్రమంగా జరుగుతుందన్నమాట. మీరు వినబోయే రెండవ శుభవార్త ఏంటంటే పిల్లలకి సంబంధించి వింటారనమాట. పిల్లలకు సంబంధించి, మార్కులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారండి రేపటి రోజు. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారైతే ఉద్యోగాలకు సంబంధించి మంచి గుడ్ న్యూస్లు వింటారు. ఇంకా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే వస్తూ ఉంటాయండి. మంచి డబ్బులైతే చూస్తారనమాట. ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తున్నాయి. సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కానీ, రియల్ ఎస్టేట్ వారికి కానీ కొంచెం ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు అనుకున్న టార్గెట్ అయితే తప్పకుండా రీచ్ అవుతారనమాట. ఇక ముఖ్యంగా వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున. మధ్యవర్తులుగా ఉండకండి. ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన అనేది తప్పకుండా మీకు కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం అస్సలు ఉండొద్దు. రేపటి రోజునే కాదు, సంవత్సరం అంతా ఉండకండి. ఎవరికి డబ్బు విషయంలో నిలబడడం, నేనున్నానని హామీ ఇచ్చి సైన్లు చేయడం, ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండకండి. దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క బలం ఏంటో, మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి తెలియపరచకండి. ఈ విధంగా తెలియపరచడం వలన మీ యొక్క బలహీనతలు తెలుసుకొని నలుగురికి చెప్పి, నలుగురు ముందు మిమ్మల్ని అవమానించి చులకన చేసే సూచనలు కూడా మీకు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి జనాలకు కొంచెం దూరంగా ఉండడం, జనాలు కొంచెం మరీ దగ్గరకు మరీ టచ్లో ఉండమాకండి. ఎందుకంటే మీ పనులు మీరు చూసుకుంటూ, మీ పనుల మీద మీరు శ్రద్ధ పెడితే ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు ఇక్కడ లాభం వస్తుంది తప్ప జనాలలో ఎక్కువ గడపడం వల్ల మీకు మీరుగా చులకనైతే అయిపోతారండి. అంతేకాకుండా మీ యొక్క బలం బలహీనత తెలుసుకొని మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎవరితో కూడా అతిగా ప్రవర్తించకండి. ఎక్కువగా మాట్లాడొద్దండి. సైలెంట్గా ఉండడమే మంచిది ఇప్పుడు కాలంలో. ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రయాణాల పరంగా చూసుకుంటే తప్పకుండా ఒక రోజైతే అంటే రేపటి రోజున పొద్దునుంచి మధ్యాహ్నం వరకు కొంచెం ప్రయాణం జరుగుతుంది. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. బంధుమిత్రుల కలయిక వల్ల మీకు సంతోషాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా మానసికంగా చాలా ఆనందంగా, సంతోషంగా కూడా ఉంటారండి. టెన్షన్స్ కొంచెం శాంతంగా ఉండడం, ఏవైనా పనులు జరుగుతాయన్నమాట. జరగవా అని చెప్పి ఆత్రుత పడడం, కంగారు పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. కొంచెం ఆత్రుత, కంగారుని తగ్గించుకోండి. ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట అయినా సరే మెడిటేషన్ చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టైంకి తినాలి, టైంకి పడుకొని మంచిగా చూసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు చాలా సంపాదించుకోవచ్చు అనమాట. కానీ ఒక్క విషయాన్ని తెలుసుకొని కొంచెం అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా చాలా సవ్యంగా జరగబోతుందండి. రేపు చాలా ప్రశాంతంగా రోజంతా గడిచిపోతుందన్నమాట. ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు, ఎటువంటి నష్టాలు లేవు, ఎటువంటి కష్టాలు కూడా లేవు. ఇంకా ఈ వృశ్చిక రాశి వారు చాలా మంచివారు అనమాట. మీ మంచి మనసు వల్ల మీకు దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరేం చేయాలంటే
మీకు జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే కనుక, ఇంకేమన్నా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి అనుకుంటే తప్పకుండా ప్రతి శనివారం కానీ లేకుంటే సోమవారం కానీ వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు మెడిటేషన్ చేయడానికి, ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి. కులదైవాన్ని మాత్రం అసలు మర్చిపోద్దండి. కులదైవానికి కనీసం సంవత్సరంలో 2-3 సార్లైనా, దూరం అయితే సంవత్సరంలో ఒకసారైనా కానీ వెళ్ళి కానీ కాస్త పొంగలి చేసి రావడం, ఇటువంటివన్నీ చేయండి. ఎందుకంటే కులదైవం ఆశీర్వాదం ఉంటే మీ కుటుంబానికి చాలా అవసరం అన్నమాట. కాబట్టి కులదైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అనేది మాత్రం చేయొద్దండి. ఇవన్నీ చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ దానాలు ధర్మాలు చేస్తూ ఉండండి. మర్చిపోకుండా మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి కానీ దానం చేస్తూ ఉండండి. కాస్త నలుగురు తోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇవన్నీ చూసుకుంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి. ఇంకా గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. ఓవరాల్గా కూడా మీకు రేపంతా కూడా మంచిగానే జరుగుతుంది. ఇంకా చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి వీడియో చూసినట్లయితే తప్పకుండా వీడియో నచ్చిందని అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.